తరం మారింది, ఆ స్వరం మారింది. చిన్న గాలివానలా మొదలై పెను తుఫానులా విరుచుకుపడింది. ఒక బలమైన ఉద్యమాన్ని నడిపించడానికి దశాబ్దాల చరిత్ర, అనుభవం, నాయకత్వంతో పనిలేదని జెన్జీ నిరూపించింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీతో కలిసి జెన్జీ చేస్తున్న ఉద్యమం దేశాన్నే కుదిపేస్తుంది. అటు వందల మంది పోలీసులు, కేంద్ర బలగాలు, బారికేళ్లు, లాఠీలు, టీయర్ గ్యాస్లు, అయినా ఎలాంటి అదురు బెదురు లేదు. ఒక ప్రణాళిక లేదు, ముందుకు నడిపించే నాయకత్వం లేదు, ఒకరితో ఒకరికి పరిచయము లేదు. అయినా అంతా ఏకమయ్యారు. 4 రోజులుగా అలుపెరగక పోరాడుతున్నారు. ఎండా వాన లెక్క చేయకుండా ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న ఆ యువతకు దేశ నలుమూలల నుంచి ఆహారం, నీళ్లు స్వచ్ఛందంగా ఆర్డర్ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి విపక్ష పార్టీల వరకు అంతా ఆ జంజీకి మద్దతుగా తరలి వస్తున్నారు. అటు ఇదే అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. వర్షాకాల సమావేశాలు వరుసగా 4వ రోజు కూడా ఉద్రిక్తతల మధ్య సాగాయి. అధికార విపక్షాల పోటాపోటీ నిరసన ప్రదర్శనల మధ్య పార్లమెంటు అట్టుడికిపోయింది. మరోవైపు ఎప్పుడైనా ఎక్కడైనా తాము సీజేపీ నేతలు, విద్యార్థులతో చర్చలకు సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఎన్ఎస్ఏ అస్త్రాన్ని కూడా బయటకు తీసింది. ఇంతకీ ఢిల్లీ వీధుల్లో ఏం జరుగుతోంది? జంజీ మంటలు ఎప్పుడు చల్లారుతాయి? కేంద్రం దగ్గరున్న ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. कुछ कह रहे हैं, पहले उनकी बात सुने. उनकी मांगे क्या है? स्पष्ट मांगे हैं. धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना. इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है. बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. ये सिंपल सी बात है जो हमारे प्रधानमंत्री, हमारे नेता को जानना चाहिए. अगर उन्हें सोल्यूशन देना है, वो बच्चों की बात सुने. जो बच्चों की मांगे हैं उनको पहले पूरी करें, तभी सोल्यूशन निकलेगा. जब भरोसा है ही नहीं तो आप कह रहे हो कि वही सिस्टम जांच करेगा. రైట్, దేశాన్ని కుదిపేస్తున్నటువంటి జెన్జీ ఉద్యమం నేపథ్యంలో కొన్ని ప్రధానమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, జెన్జీ నిరసనకారులపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా కేంద్రం ఏం సంకేతం ఇవ్వాలనుకుంటోంది? క్వశ్చన్ నెంబర్ 2, నీట్ పేపర్ లీకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆగే పరిస్థితి కనిపించడం లేదా? క్వశ్చన్ నెంబర్ 3, దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలకు సాధ్యం కాని ఒక ఉద్యమాన్ని ఊరు పేరు లేని ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఎలా నడిపిస్తోంది? క్వశ్చన్ నెంబర్ 4, ఒక ఉద్యమానికి నాయకత్వం కీలకం. మరి దేశాన్ని కుదిపేస్తున్న జెన్జీ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5, ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్వచ్ఛందంగా పౌరులే ఆహారం, నీరు అందిస్తున్నారా? మరేదైనా వ్యవస్థ పనిచేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 6, గత 10 ఏళ్లలో సుమారుగా 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. లోపం ఎక్కడుంది? ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 7, పేపర్ లీకేజీలు జరగకుండా చూడాల్సింది పోయి ఆ కేసుల్లో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామనడం కరెక్టేనా? క్వశ్చన్ నెంబర్ 8, ఏటా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పోటీ పరీక్షల నిర్వహణలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 9, ఢిల్లీ వేదికగా దేశాన్ని కుదిపేస్తున్న జెన్జీ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయా? క్వశ్చన్ నెంబర్ 10, గతంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలకు ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుంది? రైట్, ఈ ప్రధానమైనటువంటి ప్రశ్నలపైన చర్చిద్దాం.